కూకట్పల్లి రంగా కాలనీలో శనివారం డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో సుమారు 70 మంది పోలీసులతో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో పత్రాలు లేని 41 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో గొడవలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. 3 కంటే ఎక్కువ కేసులున్న వారిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సో ఈ సందర్భంగా మీ అందరితో నేను మాట్లాడే అవకాశం అన్నది దక్కింది. సో మా తరపు నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఉన్నాయి. సో అవన్నీ ఫాలో అయ్యారు అంటే కనుక మా మధ్య కూడా వెరీ కార్డియల్ రిలేషన్షిప్స్ అనేవి ఉంటాయి. సో ఇందులో భాగంగా ఫస్ట్ అనేది ట్రాఫిక్ అవేర్నెస్. సో ఎన్నిసార్లు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పినా కూడా అది మీకోసమే, కానీ మాకు అందులో వచ్చేది పోయేది మాత్రం అసలు ఏమీ లేదు. సో హెల్మెట్ పెట్టుకోమంటున్నాము, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దంటున్నాము, మద్యం తాగి నడపద్దు అంటున్నాము. అంటే అవన్నీ మీ గురించే, కానీ మాకు ఇందులో వచ్చేది లేదు, పోయేది లేదు. సో రిపీటెడ్గా మన డిస్టిక్లో ప్రతిరోజు చూస్తున్నాము ఏదో ఒక యాక్సిడెంట్ జరిగి 2 వీలర్లో ఎవరొక వాళ్ళు చనిపోతున్నారు. అయినా కూడా మనలో మార్పు రాకపోతే మనం ఏదన్నా యాక్సిడెంట్ అయింది అంటే కనుక మనం ఒకటే రోడ్డు మీద పడ్డం కాదు, మన కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడుతుంది. సో మీకోసం ఎదురు చూసి మీ కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు. కాబట్టి అనవసరంగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసి మీరు ఇబ్బందులు పాలవద్దు. సో అందరూ అనుకుంటున్నారు టౌన్లోనే కదా తిరుగుతున్నాము, ఏమవుతుంది, ఆ పక్కకే కదా వెళ్తున్నాము అని. సో 18న కూడా మన స్కూల్ పేరు హోలీ ఫేమస్ స్కూల్ దగ్గర ఒక ఆయన స్కిడ్ అయిపోయి పడడం జరిగింది. తలకి దెబ్బ తగిలి చనిపోవడం కూడా జరిగింది. సో అదొక చిన్న ఇన్సిడెంట్. ఒక హెల్మెట్ పెట్టుకుని ఉంటే కనుక ఆయన బతుకుండేవాడు. కేవలం హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్ల తలకి దెబ్బ తగిలి చనిపోవడం జరిగింది. అది కూడా టౌన్ లిమిట్స్లోనే జరిగింది, హైవే మీద అలా కాదు. సో టౌన్లో తిరిగినా కూడా ఏ చిన్న పని మీద మీరు బయటకు వెళ్ళినా కూడా హెల్మెట్ అనేది పెట్టుకోండి. ఒక 1 మినిట్ గ్యాప్ మీ జీవితాలని, మీ కుటుంబ సభ్యుల జీవితాలని మొత్తం అంతా మార్చేస్తుంది. సో అనదర్ మెయిన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే కనుక, నేను బయటకు ఎప్పుడు వస్తున్నా కూడా మైనర్ డ్రైవింగ్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో ఈసారి మైనర్ ఎవరన్నా నడుపుతూ నాకు కనిపించారు అంటే కనుక వాళ్ళ పేరెంట్స్ని నేను రెస్పాన్సిబుల్ చేస్తాను, వాళ్ళ పేరెంట్స్ మీద నేను కేసు రిజిస్టర్ చేస్తాను. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాపర్గా లైసెన్స్ ఉంటేనే మీ పిల్లలకి బండి ఇవ్వండి. సో 18 ఇయర్స్ బిలో వాళ్ళకి మీరు బండి ఇచ్చి మాకు దొరికారు అంటే కనుక మీరు ఇబ్బందిలో పడతారు. కాబట్టి ఈ రోజు నుంచి ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. బయట మా పోలీసులకి ఎవరన్నా కూడా మైనర్ డ్రైవింగ్ చేస్తూ కనపడ్డారు అంటే కనుక పేరెంట్స్ విల్ బి రెస్పాన్సిబుల్. పేరెంట్సే స్టేషన్కి పిలిపించి వాళ్ళ మీదే మేము కేసు అనేది రిజిస్టర్ చేస్తాము.